Hello, my math ninjas. ఎలా ఉన్నారు అందరూ? So here we are with yet another Dhammakedar session. Me favorite YouTube channel Vedantu Telugu 8th, 9th and 10th, and this is your master teacher Haripriya. అండ్ ఈరోజు మనం చేసుకోబోయేది సర్కిల్స్ గ్రేడ్ 9th పార్ట్ 3. అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి, దాని మీద థియోరమ్స్ ఏంటి, యాంగిల్ సబ్టెండెడ్ అండ్ ఆర్కన్ థియోరమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా థియోరమ్స్ ఉన్నాయి లాస్ట్కి వచ్చే వరకు. అవన్నీ ప్రాక్టీస్ చేసుకుని దాని ప్రూఫ్స్తో పాటు ఇంకా వీ విల్ ఆల్సో బీ టాకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే రాగలచ్చో మీ ఎగ్జామ్కి, ఈ టాపిక్స్తో ఈ థియోరమ్స్ తోటి అవన్నీ కూడా మనం ఈరోజు సాల్వ్ చేసుకోబోతున్నాం. ఆల్రైట్, సో బిఫోర్ వీ గెట్ స్టార్టెడ్, తొందరగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా లైక్ చేయలేదు అంటే ఆల్సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే ఏం చేస్తున్నారు, ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందా సబ్స్క్రైబ్ది, అది కొట్టేసేయండి. దాని పక్కన ఒక గంట కూడా కనిపిస్తుంది మీకు. సో ఆ గంట కూడా కొట్టేసేయండి. ఎందుకంటే ఎప్పుడైనా మేము ఎలాంటి వీడియోస్ వేసినా, మోటివేషన్ వీడియోస్, అకాడమిక్ వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్, ఫన్ వీడియోస్, ఎలాంటి వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఆల్రైట్, సో లెట్ us గెట్ స్టార్టెడ్. ఈరోజు పార్ట్ 3లో మనం ఏం చేయబోతున్నాం. పార్ట్ 1, పార్ట్ 2 చూడలేదంటే ఫస్ట్ వెళ్ళి అది తొందరగా చూసేసేయండి. దెన్ కమ్ టు పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2 చూసేసాము, మేము పార్ట్ 3 కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. హియర్ వి గో. సో ఈరోజు మనం మాట్లాడేది యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ అ సర్కిల్. దాని మీద కొన్ని థియోరమ్స్ ఉన్నాయి. తర్వాత సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి, హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు సర్కిల్స్, హౌ ఆర్ క్వాడ్రిలాటరల్స్ రిలేటెడ్ టు సర్కిల్స్, దాంట్లో ఉన్న కొన్ని మేజర్ ఇంపార్టెంట్ థియోరమ్స్ విత్ ప్రూఫ్స్ చూసుకోబోతున్నాం. అండ్ వీ విల్ బి సాల్వింగ్ అ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఆల్సో. సో స్టార్టింగ్ ఆఫ్ విత్ ద ఫస్ట్ టాపిక్, యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ అ సర్కిల్. దీంట్లో ఫస్ట్ థియోరమ్, చాలా థియోరమ్స్ ఉన్నాయి మ్యామ్, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని థియోరమ్స్ని ప్రూఫ్స్ కాకుండా, ప్రూఫ్స్ అక్కర్లేదు, ఓన్లీ థియోరమ్ స్టేట్మెంట్స్ని ఒక పేపర్ మీద రాసుకొని అతకపెట్టుకోండి మీ రూమ్లో. రోజు ఆ థియోరమ్స్ని చదువుతూ ఉండండి. థియోరమ్స్ రాసిన వెంటనే దాని పక్కన డయాగ్రామ్ వేయడం మర్చిపోద్దు, చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ వేస్తే ఏంటంటే గుర్తుంటుంది. ఆ డయాగ్రామ్ కళ్ళు మూసుకొని గుర్తుంటే మీకు ఇమీడియట్గా మీరు స్టేట్మెంట్ కూడా రాసేసుకోవచ్చు. ఆల్ రైట్, నౌ ద ఫస్ట్ థియోరమ్ ఏమంటుంది, ఎనీ యాంగిల్ సబ్టెండెడ్ బై అ మైనర్ ఆర్క్ is in the alternate segment is acute, and any angle subtended by the major arc in the alternate segment is obtuse. Any angle subtended by minor arc అంటే ఏంటి, ఈ మైనర్ ఆర్క్ ఏదైతే ఉందో దిస్ PQ is the minor arc. ఇది చిన్న ఆర్క్ కదా, మైనర్ అంటే ఏంటి, చిన్న. సో మైనర్ ఆర్క్ PQ ఇన్ అన్ ఆల్టర్నేట్ సెగ్మెంట్. ఇక్కడ మైనర్ ఆర్క్ ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఏమవుతుంది, మేజర్ సెగ్మెంట్ అవుతుంది. అయితే మేజర్ సెగ్మెంట్లో యాంగిల్ ఏముంది, దిస్ ఇస్ ది యాంగిల్. సో ఈ యాంగిల్ వాళ్ళు అక్యూట్ అవుతుంది ఎప్పుడైనా అని అంటున్నారు. ఇంకోటి, ఎనీ యాంగిల్ సబ్టెండెడ్ బై ద మేజర్ ఆర్క్. మేజర్ ఆర్క్ అంటే ఏంటి, ఈ పెద్దది. ఇన్ ది ఆల్టర్నేట్ సెగ్మెంట్, మేజర్ ఆర్క్ ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది మైనర్ సెగ్మెంట్. అంటే మైనర్ సెగ్మెంట్లో ఎక్కడుంది యాంగిల్, వేర్ ఇస్ ది యాంగిల్ ఇన్ ద మైనర్ సెగ్మెంట్, ఇది. సో ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో PSQ, ఇది ఆబ్ట్యూజ్ యాంగిల్ అని అంటున్నారు. ఓకే, మైనర్ సెగ్మెంట్ is making an angle making an acute angle in the alternate segment, which is the major segment. Major arc is making an obtuse angle in the minor segment. All right, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేసుకోవాలి, ఈ యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ PRQ ఇది అక్యూట్ అని ప్రూవ్ చేసుకోవాలి. PSQ ఇదేదైతే ఉందో అది ఆబ్ట్యూజ్ అని ప్రూవ్ చేసుకోవాలి. లెట్ మీ డిసపియర్ హియర్, అప్పుడు మీకు మొత్తం ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేద్దాం, PRQ ఏదైతే ఉందో ది యాంగిల్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్ ఈజ్ అక్యూట్ అని ప్రూవ్ చేసుకుందాం. ఓకే, దానికోసం నేను OPని జాయిన్ చేస్తున్నా, OQని జాయిన్ చేస్తున్నా. ఈ OP ఇంకా OQ ఏంటి మనకి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేడియస్, రైట్? So what do we already know, that angle subtended by an arc of a circle at the center is twice the angle subtended at any point of the alternate segment of the circle.
అంటే ఈ యాంగిల్, ఈ ఆర్క్ PQ ఇస్ అ మైనర్ ఆర్క్. ఈ మైనర్ ఆర్క్ కనిపిస్తుందా ఇక్కడ, PSQ, ఇది ఒక మైనర్ ఆర్క్. And angle PRQ is the angle formed in the alternate segment. ఇది ఏదైతే ఫామ్ అయిందో దీన్ని మనం అక్యూట్ అని ప్రూవ్ చేసుకోవాలి. కానీ మనకి ఏం తెలుసు, ఈ యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ ఈజ్ ఆల్వేస్ ట్వైస్ ది యాంగిల్ సబ్టెండెడ్ అట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. అంటే యాంగిల్ POQ is always twice the angle formed at any part of the circle. అంటే ఏంటి, PRQ. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఆల్ రైట్. సో దాని అయితే ఏంటి, ఈ ట్వైస్ ఆఫ్ PRQ అంటే ఈ PRQ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి లెస్ దాన్ 180 కదా, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ POQ. ఈ PQRలో ఉన్నది POQ ఉందా ఇక్కడ, ఈ POQ ఉంది కదా, ఇది ఒక ట్రయాంగిల్ అయిపోయింది కదా. సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైనా 180 కంటే తక్కువే ఉండాలి కదా, ఎందుకంటే 3 యాంగిల్స్ యాడ్ చేసిన తర్వాత మనకి 180 రావాలి, కానీ ఇప్పుడే మనకి 180 వస్తుంది, రైట్. సో ఎప్పుడైనా ఈ యాంగిల్ POQ ఏదైతే ఉందో అది లెస్ దాన్ 180 ఉండాల్సిందే. ఇప్పుడు POQ లెస్ దాన్ 180 అయితే ట్వైస్ ఆఫ్ POQ కూడా లెస్ దాన్ 180 అవ్వాలి కదా, అంతేనా. POQ is less than 180 అంటే ఇది కూడా లెస్ దాన్ 180 అవుతుంది కదా. సో ట్వైస్ ఆఫ్ యాంగిల్ PRQ is less than 180 అంటే PRQ ఎంత అవ్వాలి, లెస్ దాన్ 90. ఈ 2 అటువైపు పంపించుకుంటే 180/2 అయిపోతుంది. ఆల్ ది యాంగిల్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 90 మనకి ఏం తెలుసు, దే ఆర్ ఆల్ అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 180 అంతే. సో మనం దేన్ని యూజ్ చేసుకొని ప్రూవ్ చేసుకున్నాం, రెండు. ఒకటేంటి, యాంగిల్ ఫార్మ్డ్ అట్ ద సెంటర్ ఈజ్ ఆల్వేస్ ట్వైస్ ది యాంగిల్ ఫార్మ్డ్ అట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. ఇంకోటి, యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ యాడ్ అప్ టు 180 degrees. సో ఈచ్ యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ షుడ్ బి లెస్ దాన్ 180. సో ఈ లాజిక్ తోటి మనం ప్రూవ్ చేసుకున్నాం. నౌ వాట్ అబౌట్ ద సెకండ్ పార్ట్, PSQ ఈజ్ ఆబ్ట్యూజ్. అంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో అది ఆబ్ట్యూజ్ యాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం సెగ్మెంట్ తీసుకుంటున్నాం, వీఆర్ టేకింగ్ ద మేజర్ సెగ్మెంట్ PQ. ఇది PRQ ఇది ఏదైతే ఉందో ఇది మన మేజర్ సెగ్మెంట్ అనమాట. అండ్ PSQ is the angle formed in the alternate segment. It is formed in the minor segment. Okay. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ట్వైస్ ఆఫ్ యాంగిల్ PSQ ఇది ఉంది కదా, ట్వైస్ ఆఫ్ యాంగిల్ PSQ ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ యాంగిల్ ఫార్మ్డ్ అట్ మేజర్ ఆర్క్ PQ. ఆల్ రైట్. ఎందుకు ఇది కనిపిస్తుందా, ఇది ఒక క్వాడ్రిలాటరల్ లాగా కనిపిస్తుందా మీకు, ఎస్, అందుకని. సో ట్వైస్ ఆఫ్ PSQ ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ యాంగిల్ ఫార్మ్డ్ ఇన్ ద మేజర్ ఆర్క్ PQ. ఇక్కడ మనం మేజర్ ఆర్క్ గురించే మాట్లాడుతున్నాము, రైట్. సో మేజర్ ఆర్క్ దాంట్లో ఏం ఫామ్ అయింది, దట్ ఈస్ నథింగ్ బట్ POQ. సో POQ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ తెలుసు, POQ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 180 అని. సో ట్వైస్ ఆఫ్ యాంగిల్ PSQ ఈజ్ గ్రేటర్ దాన్ 360 మైనస్ 180 degrees. ఎందుకు, POQ ఈజ్ లెస్ దాన్ 180 degrees అని మనకు తెలుసు కదా ఎప్పుడైనా. సో ఏ యాంగిల్ ఎలాంటి వాల్యూ ఉన్నా దిస్ యాంగిల్ విల్ బి గ్రేటర్ దాన్ దిస్ వన్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే PSQ ఏమవుతుంది, 180/2 అంటే గ్రేటర్ దాన్ 90 degrees. ఆల్ ది యాంగిల్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 90 degrees దాని గురించి మనకి ఏం తెలుసు, దే ఆర్ ఆల్ అవర్ ఆబ్ట్యూజ్ యాంగిల్స్. సో ఇలా మనం అక్యూట్ అండ్ ఆబ్ట్యూజ్ అని ప్రూవ్ చేసుకున్నాం. ఆల్ రైట్. ఇది చాలా తక్కువ ప్రాబ్లమ్స్లో వాడతాం మనం, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అ రఫ్ స్టేట్మెంట్. నౌ ద నెక్స్ట్ థియోరమ్ ఇస్, if a line segment joining 2 points subtends equal angle at 2 other points lying on the same line of the line segment, the 4 points are concyclic. That is, they lie on the same circle. Concyclic అంటే ఏంటి, ఒక సర్కిల్ మీద ఉన్న 4 పాయింట్స్ తీసుకుంటే these 4 points are called as concyclic points. They lie on the same circle అన్నమాట. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ PQRS ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఎలా కూడా ఉండొచ్చు, రైట్.
ఇవి కాన్సైక్లిక్ అని మనం ప్రూవ్ చేయాలి. వాళ్ళు ఏమిచ్చారు, PQ is a line segment, R and S are 2 points lying on the same side of the line segment. అంటే రెండు పైనే ఉన్నాయి, ఇలా కూడా ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు, అందుకే రెండు పైననే ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు. సచ్ దాట్ PRQ is equal to PSQ. ఇది ఆల్రెడీ వాళ్ళు మనకి ఇచ్చేశారు. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ PQRS ఏదైతే ఉందో అది కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డ్రా అ సర్కిల్ పాసింగ్ త్రూ PQ and R. అంతే, ఐఎమ్ గోయింగ్ టు డ్రా అ సర్కిల్ పాసింగ్ త్రూ ద నాన్ కోలీనియర్ పాయింట్స్ PQR. ఇది మనకు ఆల్రెడీ సర్కిల్ డెఫినేషన్లో పార్ట్ 2లో చూసుకున్నాం. A circle, if I give you 3 non-collinear points, we can draw a circle passing through all 3 of them అని మనం నేర్చుకున్నామా పార్ట్ 2లో, అదే ఇక్కడ వాడామన్నమాట. సో ఇక్కడ ఈ దాంట్లో కూడా నేను ఒక సర్కిల్ డ్రా చేసిన పాసింగ్ త్రూ 3 non-collinear points PQ and R. ఇప్పుడు ఇఫ్ ద పాయింట్ S lies on the circle, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అది చూసుకుందాం. ఓకే, ద రిజల్ట్ ఇస్ యాజ్ ఫాలోస్. ఇఫ్ పాసిబుల్, సపోజ్ S డస్ నాట్ లై ఆన్ ద సర్కిల్ అని తీసుకుందాం. ఓకే, అది సర్కిల్ మీద లై అవ్వలేదు అంటే ఏదో ఒక పాయింట్ S' ఉండాలి కదా సర్కిల్ మీద. దెన్ ద సర్కిల్ విల్ ఇంటర్సెక్ట్ PS అట్ S', అంతే కదా. ఇక్కడ ముందు మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నప్పుడు మీరు చూస్తున్నారు S ఇస్ నాట్ లయింగ్ ఆన్ ద సర్కిల్, కానీ ఈ PS ఈజ్ మీటింగ్ ద సర్కిల్ అట్ 1 పాయింట్. దాన్ని మనం S' అని అనుకుంటున్నాం. ఆల్ రైట్, దీన్ని మనం S' అని అనుకుంటున్నామా. నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జాయిన్ మై Q టు S'. రెండిట్లో నేను సేమ్ ప్రొసీజర్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఏమైంది, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ S లోపలికి వచ్చేసింది, రైట్. సో దీన్ని నేను ఎక్స్టెండ్ చేసి సర్కిల్కి మీట్ అయ్యే పాయింట్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను QS' జాయిన్ చేస్తున్నా, ఇక్కడ కూడా నేను QS' జాయిన్ చేస్తున్నా. అయిపోయిందా. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, దీస్ ఆర్ కాన్సైక్లిక్. సో R ఇంకా S ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ PQ, అంతేనా. అండ్ ది యాంగిల్స్ ఆన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. ఎందుకు, బికాస్ దే ఆర్ యాంగిల్స్, 2 యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్. ఏదైతే మేజర్ సెగ్మెంట్లో ఉన్నాయో దే ఆర్ ద సేమ్ 2 యాంగిల్స్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్ అండ్ దే ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ PQ. కాబట్టి దీస్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేసుకున్నాం. కానీ వాట్ ఈస్ గివెన్ ఇక్కడ, PRQ ఈజ్ ఈక్వల్ టు PSQ అని ఇచ్చారు కదా. అంటే ఏంటి, PRQ ఈజ్ ఈక్వల్ టు PS'Q అయితే PSQ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు PS'Q అవుతుందా. ఎందుకు, బికాస్ PRQ ఈజ్ ఈక్వల్స్ టు PS'Q, అంతేనా. కానీ PRQ ఈజ్ ఈక్వల్ టు PSQ అని ఆల్రెడీ వాళ్ళు మనకి ఇచ్చారు కదా. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ కీపింగ్ హియర్. ఓకే, సో ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ PS'Q ఈజ్ ఈక్వల్ టు ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్. అదే కదా వాళ్ళు ఇక్కడ ఇప్పుడు అయ్యింది, అంతే కదా. ఇదేమైపోయింది, ఇది ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ QS', ఒకసారి నేను దాన్ని మళ్ళీ జాయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా. నౌ దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అంటున్నారు. సో ఏమైపోయింది, ఇదేదైతే ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయిందో దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది ఆపోజిట్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం. కానీ దట్ ఈస్ నెవర్ పాసిబుల్. ఎందుకు, బికాస్ అకార్డింగ్ టు ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకొని ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ మనం ఎలా కనుక్కుంటాం, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B చేస్తే మనకి యాంగిల్ ACO వస్తుంది కదా. కానీ ఇక్కడ ఏమైపోయింది, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అయిపోయింది. అంటే ఇది ఏమైపోవాలి, 0 డిగ్రీ అయిపోవాలి. ఇస్ దాట్ పాసిబుల్? పాసిబుల్ కాదు. It is exterior angle of a triangle can never be equal to the opposite interior angle. It is equal to the sum of the opposite interior angles. అంటే మనం అంటే ఏంటి, these two should coincide. అప్పుడే
అంటే యాంగిల్ దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్ అంటే ఎస్ అండ్ ఎస్ డాష్ హ్యాస్ టు కోయిన్సైడ్ అయినప్పుడే అది ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసుకున్నాము, ఎస్ డాష్ కోయిన్సైడ్ అవుతుంది అంటే ఏంటి, ఈ ఎస్ డాష్ ప్లేస్లో ఎస్ ఉందన్నమాట. సో PQRS ఇస్ సైక్లిక్ అని మనం ప్రూవ్ చేసేసుకున్నాం, అంతే. దట్ ఈజ్ ఇట్. ఆల్ రైట్, ఓకే. నౌ we will do a quick question here. In the given figure, A, B, C are 3 points in the circle such that the angle subtended by the chord AB and AC at the center are 80 and 120 respectively. We have to find angle BAC. ఇది మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుందా? సో యాంగిల్ BOC is plus angle BOA plus angle COA తీసుకుంటే మనకి 360 degrees రావాలి, అంతేనా? సో ఇక్కడ నుంచి BOC ఎంత వస్తుంది, 80 plus 120 is equal to 360. సో యాంగిల్ BOC is equal to 360 minus 200 అనుకోవచ్చా, which is equal to 160. మనం ఇప్పుడే నేర్చుకున్నాం, దిస్ యాంగిల్ విల్ బి హాఫ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ హియర్. అంటే ఏంటి, యాంగిల్ BAC is equal to half of angle BOC, which is equal to 80 degree. ఎందుకంటే half of 160 will give you 80. So the correct answer is option number B. All right, ఇంకొక question. In the given figure, find angle PQB. అంటే ఇది మనం కనుక్కోవాలి, x అని పెట్టుకుందాం. వేర్ O is the center of the circle. ఇప్పుడు O is the center of the circle అన్నప్పుడు in triangle APB, angle P is equal to 90 degrees. Why? Because it is an angle subtended in a semicircle. సో ఇది 90 degrees అవుతుంది. సెమీసర్కిల్ ఎందుకు, O is the center కదా, అంటే AB డయామీటర్ అవుతుంది కదా, which divides the circle into 2 equal parts. సో అందుకే ఇది 90 degree అయిపోతుంది. అంటే యాంగిల్ P 90 degree అయిందంటే 90 plus 42 ప్లస్ యాంగిల్ PAB ఎంత అవ్వాలి, 180 degrees. ఎందుకు, బికాస్ దే ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్. యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏం రావాలి, 180 degrees రావాలి, అంతే కదా. సో హియర్ యూ హ్యావ్ యాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 132. 132 ఎలా వచ్చింది అంటే ఐ హ్యావ్ యాడెడ్ 90 and 42. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ, యాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ హియర్ యూర్ 7 48, అంతేనా. ఇది 48 అంట వచ్చేసింది. ఇప్పుడు యాంగిల్ PAB అండ్ యాంగిల్ PQB, they are lying on the same segment and same side of PB, line segment PB. అంటే ఏంటి, దే షుడ్ బి ఈక్వల్ టు ఈచ్ అదర్ కదా. సో యాంగిల్ PQB is also equal to 48 degrees because angles of the same segment of a circle are equal to each other, కాబట్టి they will be equal to each other. All right everybody, అర్థమైంది కదా, ఈజీ పీజీ. నా నెక్స్ట్ మనం చేసుకోపోయేది సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి. ఓకే, ఇన్ యూక్లిడియన్ జియోమెట్రీ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ క్వాడ్రిలాటరల్ whose vertices are lying on a single circle. ఒక సర్కిల్ తీసుకొని 4 పాయింట్స్ తీసుకొని అవి జాయిన్ చేస్తే మనకి క్వాడ్రిలాటరల్ ఫామ్ అవుతుందా, దాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అని అంటాం. ఎందుకంటే ఆల్ దోస్ 4 పాయింట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ సర్కిల్ కాబట్టి. దిస్ సర్కిల్ ఇస్ కాల్డ్ యాజ్ సర్కమ్సర్కిల్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ సర్కిల్. అంటే ఏంటి, సర్కల్ అంటే ఒక క్వాడ్రిలాటరల్ పైన సర్కిల్ గీసినందుకు. ఓకే, అంటే క్వాడ్రిలాటరల్ సర్కిల్ లోపల ఉంది, దాన్ని సర్కమ్సర్కిల్ అని అంటారు.
and the vertices are said to be concyclic. ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాం ఇందాక థియోరంలో, రైట్? నౌ దీంట్లో ఫస్ట్ థియరం ఏమంటుంది? ది ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్, ఆర్ సప్లిమెంటరీ. The opposite angles అంటే angle A plus angle C is 180 degrees, angle B plus angle D is equal to 180 degrees. ఓకే, ఏమి ఇచ్చారు ఇక్కడ? ABCD is a cyclic quadrilateral అని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ దిస్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. Now let me disappear here. Now ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం డయాగనల్స్ డ్రా చేసుకుంటున్నాం. జాయిన్ AC and BD. What are AC and BD? They are nothing but the diagonals. Now consider the side AB. ఇది తీసుకుందాం. ఓకే, now AB కార్డ్ అవుతుంది కదా, యా, AB BD ఇవన్నీ కార్డ్స్ ఆఫ్ ద సర్కిల్ అవుతాయి కదా. సో క్లియర్లీ యాంగిల్ ACB is E and angle ADB are angles on the same side, on the same segment, and are on the same side of the chord AB of the circle. అంటే ఏంటి? ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు కదా, అని చెప్పచ్చు కదా. why? since the angles on the same segment are equal, angle ACB is equal to angle ADB అన్నమాట. ఓకే, now let us take the side BC of the quadrilateral. మళ్ళీ అక్కడ ఏమైపోతుంది? యూ హ్యావ్ BAC అంటే ఈ యాంగిల్, అండ్ యూ హ్యావ్ BDC దట్ ఈస్ దిస్ యాంగిల్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి కదా, అంతేనా? సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకుంటే ఏది? ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ యాడ్ చేసుకుంటే మనకేమొస్తుంది? ACB ప్లస్ BAC. ACB plus BAC is equal to ADB plus BDC అని వస్తుంది. ఇప్పుడు ADB plus BDC is what? It is nothing but this entire angle ADC. కరెక్టా? అది రాసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ రెండిటి సైడ్కి నేను ఏం యాడ్ చేస్తున్నా? యాంగిల్ ABC యాడ్ చేస్తున్నా. I'm adding angle ABC to both left hand side and right hand side. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ ప్లస్ ABC. అదొక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్సే కదా. అంటే వాట్ విల్ దట్ బీ ఈక్వల్ టు? 180 degrees. అంటే యాంగిల్ ABC అండ్ యాంగిల్ ADC, నేను let me highlight that in blue. యాంగిల్ ABC and angle ADC are opposite angles of a cyclic quadrilateral, and they are adding up to 180 degrees. సో మనం ఏం ప్రూవ్ చేసాం ఇప్పుడు? ది ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ 180 అని ప్రూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఒక క్వాడ్రిలాటరల్ అని మనకు తెలుసు కదా. ఈ రెండు యాడ్ చేస్తే 180 వస్తే ఈ రెండు కూడా యాడ్ చేస్తే 180 రావాలి కదా. ఎందుకంటే ఆల్ ద 4 యాంగిల్స్ ఆఫ్ అ క్వాడ్రిలాటరల్ యాడ్ అప్ టు 360 degrees. చాలా సింపుల్. ఇక్కడ నేను ఇంకొకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. మనం ఏం తీసుకుంటున్నాం? AB తీసుకుంటున్నప్పుడు అప్పుడు ఇక్కడ యాంగిల్స్ ఏం ఫామ్ అవుతున్నాయి? ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు హైలైట్ దిస్ హియర్. ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. వై? దే ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ అ సర్కిల్, అంతేనా? సో దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. ఇది మనం ఫస్ట్గా రాసేసుకున్నాం. ఇప్పుడు ఏంటి? నౌ లెట్ us కన్సిడర్ BC కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, అంతేనా? అండ్ ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇంకా ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ రెండు కూడా ఈక్వల్ కదా. ఎందుకు? ఇలా చూసుకోండి. BC ఒక కార్డ్ అని పెట్టుకుంటే ఇదొక మేజర్ సెగ్మెంట్ అయిపోయినప్పుడు ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండాలి కదా, అంతే. అది మన సెకండ్ కండిషన్. ఇప్పుడు నేను ఏం చేసా? ఈ రెండింటిని యాడ్ చేసుకున్నా. యాంగిల్ ACB ప్లస్ BAC ఈజ్ ఈక్వల్ టు ADB ప్లస్ BDC. ADB ప్లస్ BDC చేస్తే మనకేమొస్తుంది? ADB ప్లస్ DBC చేస్తే మనకి
ఏడిసి వచ్చేసింది. వి గాట్ దిస్ వన్. అంతేనా? వి గాట్ దిస్ యాంగిల్ బ్యాక్. ఆల్ రైట్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఉంది. Now if I add with ABC on both the sides, ABC తోటి both the sides యాడ్ చేసుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ అయిపోయినాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాంగిల్ ABC, యాంగిల్ ACB, యాంగిల్ BAC are the angles of the triangle ABC. That is equal to 180 degrees. So angle ABC plus ADC is 180 అని మనం ప్రూవ్ చేసుకున్నాం. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ 180 అని ప్రూవ్ చేసుకున్నాం. అలానే ఒక క్వాడ్రిలాటరల్లో అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే 360 రావాలి. సో అందుకే ఆల్రెడీ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 వచ్చింది కాబట్టి యాంగిల్ A ప్లస్ యాంగిల్ C కూడా యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. ఆల్ రైట్. నా థియరమ్ నెంబర్ 2 అంటే సైక్లిక్ క్వాడ్రిలాటరల్. If one side of a cyclic quadrilateral is produced, then the exterior angle is equal to the interior opposite angle, similar to the one we have in triangles. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు ABCD మనం ఒక సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అనుకుంటున్నాం. ఓకే, దీని ఏబిని ప్రొడ్యూస్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఒకటి వచ్చేసిందా? దిస్ ఇస్ అవర్ ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్ CBE ఈజ్ ఈక్వల్ టు ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్. అంటే దీని పక్కనున్న యాంగిల్ ఇది కాకుండా, దాంట్లోతోని ఉన్న యాంగిల్స్ కాకుండా ఇది యాంగిల్ ADC, ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదొక సైక్లిక్ క్వాడ్రిలాటరల్ కదా, అంటే యాంగిల్ ADC ప్లస్ యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుందా? ABC అంటే ఏంటి? నేను దాన్ని బ్లూలో జాయిన్ చేస్తున్నా, చూడండి ఇది. ఓకే, ఈ యాంగిల్ X అని పెట్టుకుందాం, ఇది Y అని పెట్టుకుందాం. ఈ X ప్లస్ Y 180 అవుతుంది కదా. ఎందుకు? దే ఆర్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ యాడ్ అప్ టు 180 డిగ్రీస్. కానీ దిస్ ప్లస్ దిస్, దీన్ని Z అని పెట్టుకుందాం. ఈ యాంగిల్ X ప్లస్ యాంగిల్ Zని యాడ్ చేస్తే 180 రావాలా మనకి? ఎందుకు? దే ఆర్ లైయింగ్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్, దే ఆర్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో అంటే ఏంటి? ABC ప్లస్ ADC ఈజ్ ఈక్వల్ టు ABC ప్లస్ CBE. ఎందుకు? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కాబట్టి. ఇక్కడ నుంచి ABC క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేదేంటి? ADC ఈజ్ ఈక్వల్ టు CBE. అదే కదా మనకు ప్రూవ్ చేయాలి. ADC ఈజ్ ఈక్వల్ టు CBE అంటే ఈ Y ఈజ్ ఈక్వల్ టు Z అని మనం ప్రూవ్ చేసుకున్నాం. సింపుల్గా రెండు ప్రాపర్టీస్ వాడాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఇందాకే నేర్చుకున్నాం. ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ యాడింగ్ అప్ టు 180 డిగ్రీస్, ఆర్ సప్లిమెంటరీ. సెకండ్ ఏం యూజ్ చేసుకున్నాం? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. రెండు యాంగిల్స్ ఇఫ్ దే ఆర్ లైయింగ్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్ అంటే దే యాడ్ అప్ టు 180 డిగ్రీస్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఈ రెండు ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనం ఈ చిన్న థియరం ప్రూవ్ చేసుకున్నాం. ఆల్ రైట్, దీంట్లో ఒక క్వశ్చన్ చేద్దాం. ఓకే, జస్ట్ గివ్ మీ 1 minute. ఈ క్వశ్చన్ కొంచెం పైకి వెళ్ళిపోయింది, కిందకి తీసుకొద్దాం. ఎందుకు వెళ్ళిపోయిందో పైకి? ఒక్క నిమిషం గైస్, మీకు క్వశ్చన్ కనిపించదు. ఆల్ రైట్, ఓకే, ఇప్పుడు క్వశ్చన్ కనిపిస్తుంది అనుకుంటా. ఇన్ ద ఫిగర్ PQRS is a cyclic quadrilateral. Find the value of X అంటున్నారు. దిస్ వాజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇన్ CBSE. సో చాలా జాగ్రత్తగా వినండి. నా ఇన్ ట్రయాంగిల్ PRS, ఇది ఒక సెమీ సర్కిల్లో ఉన్న ట్రయాంగిల్ అని మనకి తెలీదు, ఎందుకంటే సెంటర్ ఇవ్వలేదు. సో వీ డోంట్ నో ఇఫ్ PR ఇస్ అ డయామీటరో కాదో మనకి తెలియదు. కానీ PRS ఇస్ అ ట్రయాంగిల్ అని మనకు తెలుసు కదా. సో యాంగిల్ S ప్లస్ యాంగిల్ SRP ప్లస్ యాంగిల్ RPS ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మాత్రం మనకి తెలుసు. సో యాంగిల్ S ప్లస్ 50 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ S ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి 180 మైనస్ 85 డిగ్రీస్. అంతేనా?
సో యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 95 డిగ్రీ అవుతుంది. ఇప్పుడు యాంగిల్ ఎస్ 95 అయినప్పుడు పిక్యూఆర్ఎస్ ఏంటి, అది సైక్లిక్ క్వాడ్రిలాటరల్ కదా, సైక్లిక్ క్వాడ్రిలాటరల్ కదా. అంటే యాంగిల్ ఎస్ ప్లస్ యాంగిల్ క్యూ ఎంత అయి ఉండాలి, 180 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి క్యూ ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ మైనస్ 95, దట్ ఈస్ ఈక్వల్ టు 85. ఓకే, సో వాట్ ఈస్ యాంగిల్ క్యూ, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 85 డిగ్రీస్. ఈజీ పీజీ. ఏం వాడుకున్నాం, ఫస్ట్ వీ యూజ్ దట్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ అ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అక్కడి నుంచి ఎస్ కనుక్కొని ఎస్ ఇంకా క్యూ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ క్వాడ్రిలాటరల్ కాబట్టి దే ఆర్ సప్లిమెంటరీ అని మనం అనుకున్నాం. ఆల్ రైట్, ఇంకొక క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడంలో చాలా మజా వస్తుంది, కానీ దీనికి థియోరమ్స్ బాగా తెలిసి ఉండాలి. చలో క్వశ్చన్ చదవండి ఒకసారి. In the given figure, ABC is an isosceles triangle with AB is equal to AC and angle ABC is equal to 50 degrees. మనం ఏం కనుక్కోవాలి, ADC అంటే ఇది అండ్ BEC అంటే ఇది. దీన్ని మనం X అనుకుందాం, దీన్ని మనం Y అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ABC వాళ్ళు ఆల్రెడీ ఏమి ఇచ్చారు, AB ఈజ్ ఈక్వల్ టు AC అని ఇచ్చారు. అంటే ఏంటి, యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACB అవ్వాలి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అవ్వాలి. ఎందుకు, బికాస్ దే ఆర్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా మనకి 50 డిగ్రీస్ అవుతుంది. నౌ ఇన్ దట్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A ప్లస్ యాంగిల్ ABC ప్లస్ యాంగిల్ ACB ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ రావాలా, ఎందుకంటే దే ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఇక్కడ నుంచి యాంగిల్ A ఎలా కనుక్కోవాలి, 50 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ నుంచి మనకు యాంగిల్ A ఎంత వచ్చింది, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీస్ అని వచ్చింది. ఇది 80 డిగ్రీస్. ఇప్పుడు మనం BC కార్డ్ అని తీసుకుంటే, ఇఫ్ BC ఈజ్ అ కార్డ్ అని తీసుకుంటే దట్ ఇంప్లైజ్ యాంగిల్ BAC and is equal to angle BDC. ఎందుకు, బికాస్ దే ఆర్ లయింగ్ ఆన్ యాంగిల్స్ ఆఫ్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ కదా, యాంగిల్స్ ఆఫ్ సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఇప్పుడే మనం చూసుకున్నాం ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇదేమవ్వాలి, ఇది కూడా 80 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డిసపియర్ BECD is a cyclic quadrilateral. చూడండి జాగ్రత్తగా, BDCE ఇదేంటి, దే ఆర్ 4 సైడ్స్ కదా అండ్ దే ఆర్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ కదా. సో యాంగిల్ BDC ప్లస్ యాంగిల్ CEB ఏమవ్వాలి, 180 డిగ్రీస్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇది 80 అని ఆల్రెడీ తెలుసు. సో యాంగిల్ CEB ఈజ్ ఈక్వల్ టు ఆర్ యాంగిల్ BEC ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 80 విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. సో మనం వాళ్ళు కనుక్కుని BDC కనుక్కున్నాం, ఏం యూజ్ చేసి, యాంగిల్స్ ఆఫ్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ అని. ఇంకోటి BEC కూడా కనుక్కోమన్నారు, అది కూడా కనుక్కున్నాం. ఎలా, దే ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ సప్లిమెంటరీ అని యూజ్ చేసుకున్నాం. ఆ రెండిటితోటి వీ హ్యావ్ ప్రూవ్డ్. ఆల్ రైట్, ఇంకొక క్వశ్చన్. ABCD ఈజ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ విత్ సెంటర్ O. అంటే ఏమైపోయింది, మన BC ఈజ్ ద డయామీటర్ అయిపోయింది, అంతేనా. నా chord AB is produced to E and this angle is 130 degrees.
వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ యాంగిల్ ఎక్స్. ఇక్కడ ఇప్పుడు మనకి ఏం తెలుసు, మనం ఒక థియోరం నేర్చుకున్నాం. ఏంటా థియోరం? దట్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఈజ్ ఈక్వల్ టు ది ఆపోజిట్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్. అంటే యాంగిల్ సిబిఈ ఈజ్ ఈక్వల్ టు ఇంటీరియర్ ఆపోజిట్ ఏంటి? ఈ రెండు కాదు, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది కాదు. ఈ లైన్లో ఉన్న ఈ లైన్ మీద ఉన్న ఏ యాంగిల్ కాకుండా దాని ఆపోజిట్ యాంగిల్ అనమాట. అంటే యాంగిల్ సిడిఏ. అంటే యాంగిల్ సిడిఏ ఏమవ్వాలి? ఎక్స్ ఏమవ్వాలి? ఎక్స్ కూడా 180 కాదు 130 అవ్వాలి. 130 degrees. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ కూడా 130. ఎందుకు? బికాజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ of a cyclic quadrilateral is equal to interior opposite angle. Okay, ఈ థియోరం మనం వాడి we have found the value of angle x. The next question, in the given figure PQRS is a cyclic quadrilateral. Find the measure of each of the angles. మనకేం తెలుసు? 3x plus x is equal to 180 degrees. ఆపోజిట్ యాంగిల్స్ కదా. అలానే 5y plus y is equal to 180 degrees అని తెలుసు. సో ఇక్కడ 4x is equal to 180 degrees. 6y is equal to 180 degrees. x is equal to 180 by 4 45 అవుతుంది అంతేనా? సో x is equal to 45 వచ్చేసింది. ఇక్కడ y is equal to 180 by 6. సో y is equal to 30 అని వచ్చేసింది. ఇక్కడతో ఆపేస్తామా? లేదు, అన్ని యాంగిల్స్ కనుక్కోమన్నారు. సో ఇది 30 అవుతుంది, ఇది 45 అవుతుంది. యాంగిల్ P ఎంత అవ్వాలి? 3 into 45 degrees అవుతుంది. యాంగిల్ S ఏమవుతుంది? 5 into 30 degrees అవుతుంది. సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ బి. ఇలాంటి క్వశ్చన్ ఎంసీక్యూస్లో రాకపోయినా ఎప్పుడైనా 2 మార్క్స్కి వచ్చింది, ఫైండ్ ఆల్ ద మెజర్స్ ఆఫ్ ద క్వాడ్రిలాటరల్ అంటే ఎక్స్ వై కనుక్కొని వదిలేయద్దు, అప్పుడు నీకు హాఫ్ మార్క్సే వస్తాయి దానికి. మొత్తం మనం అన్ని 4 యాంగిల్స్ కనుక్కోవాలన్నమాట. ఆల్ రైట్, సో ఇప్పుడు వరకు మనం చేసుకున్న అన్ని థియరమ్స్ ఒకసారి చదువుకుందామా? యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. దీంట్లో అన్ని థియరమ్స్ ఉన్నాయి విత్ స్టేట్మెంట్, తర్వాత మీరు నోట్స్ చేసుకోవచ్చు. థియరమ్ నెంబర్ 1, ఎనీ యాంగిల్ సబ్టెండెడ్ బై అ మైనర్ ఆర్క్ in the alternate segment is acute. Any angle subtended by major arc in alternate segment is obtuse. ఇక్కడ నేను ఒక చిన్న దాన్ని ఏమంటారు ఫ్లో చార్ట్ గీస్తాను ఈ థియరం గుర్తుపెట్టుకోవడానికి. మైనర్ ఆర్క్ దానికి ఏం సెగ్మెంట్ ఉంటుంది? మేజర్ సెగ్మెంట్. ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఏంటి దాన్ని? మేజర్ సెగ్మెంట్. యాంగిల్ ఇన్ దిస్ మేజర్ సెగ్మెంట్ ఇస్ అక్యూట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎనీ యాంగిల్ సబ్టెండెడ్ బై మైనర్ ఆర్క్ ఇన్ ది ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఈజ్ అక్యూట్. అలా గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకోటి ఏంటి? మేజర్ ఆర్క్ విల్ ఫార్మ్ మైనర్ సెగ్మెంట్. ఫార్మ్ కాదు, దాని ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఈజ్ మైనర్ సెగ్మెంట్. దిస్ విల్ హ్యావ్ obtuse angle. ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోండి ఫర్ ద ఫస్ట్ థియరీ. ఓకే, సెకండ్ ఏమంటున్నారు? ఇఫ్ అ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 points subtends equal angles at 2 other points lying on the same side of the line segment, the 4 points are concyclic. అంటే ఏంటి? ఈ ఒక లైన్ సెగ్మెంట్ PQ పైన 2 యాంగిల్స్ ఉన్నాయి. These 2 angles are equal and are on the same side of PQ. అంటే ఈ PQRS ఏవైతే ఉన్నాయో these points are concyclic అని అంటున్నారు. దీంట్లో చాలా ఎక్కువ ఏం యూస్ చేయము మనం ప్రాబ్లమ్స్లో. నెక్స్ట్ వీ హ్యావ్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్. సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అని ఎప్పుడు అంటాము? when all the vertices of the quadrilateral are lying on the circle. ఓకే, ఆ సర్కిల్ని మనం సర్కమ్ సర్కిల్ అని అంటాం.
దీంట్లో ఫస్ట్ థియరం మనం ఏం నేర్చుకున్నాం? ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ద సైక్లిక్ క్వాడ్రిలాటరల్ యాడ్ అప్ టు 180 degrees ఆర్ సప్లిమెంటరీ అని నేర్చుకున్నాం. ఇంకొకటి ఏం నేర్చుకున్నాం థియరము? ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అ cyclic quadrilateral ఈజ్ ఈక్వల్ టు ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్. అంటే దీని పక్కనున్న యాంగిల్ అంటే ఈ లైన్ మీద ఉన్న అన్నీ కాకుండా ఈ పైన ఇమ్మీడియట్గా ఏదైతే యాంగిల్ ఉందో అది. ఇలా గుర్తుపెట్టుకోండి డయాగ్రామ్. దీనికి ఏంటి? దీని పక్కంది కాకుండా అంటే ఈ లైన్ మీదది ఏది కాకుండా ఈ లైన్ పైన ఉన్నది ఇంకా ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అని మనం నేర్చుకున్నాం. ఆల్ రైట్, నా నెక్స్ట్ ఇంకా ఉందా అని అంటున్నారా? ఇంకా ఉన్నాయి. హోల్డ్ ఆన్, డోంట్ వరీ. ఇప్పుడు సైక్లిక్ ట్రెపీజియం. ఇప్పుడు వరకు మనం సైక్లిక్ క్వాడ్రిలాటరల్ గురించి నేర్చుకున్నాం. A cyclic trapezium is isosceles and its diagonals are equal. Cyclic trapezium అంటే ఏంటి? Let me disappear here. ఈ ABCD is a cyclic trapezium. Trapezium అంటే మనకి ఏం తెలుసు? One pair of opposite sides has to be parallel. So AB is parallel to CD. ABCD is a cyclic quadrilateral అని మనకి తెలుసు. మనం ఏం ప్రూవ్ చేసుకోవాలి? ది డయాగనల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. AD is equal to BC and AC is equal to BD. The diagonals are equal to each other and prove cheyali. And it is an isosceles trapezium ante the other two sides of the trapezium are equal అని కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. Now ABCD cyclic quadrilateral అవుతుందా అంటే sum of the opposite angles ఏం అవ్వాలి? 180 degrees. So angle B plus angle D is 180 degrees. కానీ ఈ రెండు ప్యారలలా? AB is parallel to CD and my BC is a transversal. AB is parallel to CD and my BC is a transversal. అంతేనా? ఇప్పుడు BC transversal అయినప్పుడు యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఆల్సో యాడ్ అప్ టు 180 degrees కదా. అంటే యాంగిల్ ABC ప్లస్ యాంగిల్ BCD అంటే ఈ యాంగిల్, ఐమ్ కలరింగ్ దట్ ఇన్ రెడ్ చూడండి. దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్, ఈ రెండు యాడ్ చేస్తే 180 degree వస్తుంది. సో వాట్ డు వి నో? యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఆల్సో 180. సో ఈ రెండిటి నుంచి ఈక్వేషన్ 1 ఇంకా ఈక్వేషన్ 2 నుంచి మనకి ఏమొచ్చింది? యాంగిల్ B ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ C. BB క్యాన్సిల్ అవుతే C is equal to D అయిపోయింది. అంటే యాంగిల్ C and యాంగిల్ D are equal to each other అని అయిపోయిందా? ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ADC and ట్రయాంగిల్ BCD అంటే ఈ రెండు ADC and BCD ఈ రెండు ట్రయాంగిల్స్లో మనకి ఏం తెలుసు? యాంగిల్ ADC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCD. ఇప్పుడే ప్రూవ్ చేసుకున్నాం. అవర్ DC ఈజ్ ద కామన్ సైడ్ అండ్ యాంగిల్ DAC ఈజ్ ఈక్వల్ టు CBD బికాస్ దే ఆర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ద కార్డ్ DC. సో ఈ రెండు ట్రయాంగిల్స్ బై AAS కాంగ్రువెన్సీ దే ఆర్ కాంగ్రువెంట్. సో ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో AC and BD, వాట్ ఆర్ దే ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అనుకోవచ్చు. ఎందుకు? CPCT. సిమిలర్లీ AD ఈజ్ ఈక్వల్ టు BC అని కూడా అనుకోవచ్చు. వై? వాట్ ఈస్ ద రీజన్? CPCT. సో మనం ఎలా ప్రూవ్ చేసుకున్నాము? యూజింగ్ కాంగ్రువెన్సీ. ఫస్ట్ ఏమో మనం ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ 180 అని ప్రూవ్ చేసుకున్నాం. అలానే AB ఇంకా CD ప్యారలల్ అయ్యి BC ట్రాన్స్వర్సల్ అవుతే కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అని కూడా మనం ప్రూవ్ చేసుకుంటాం. అని ఆల్రెడీ మనకు తెలుసు. సో ఈ రెండు యూజ్ చేసుకొని యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అని మనం ప్రూవ్ చేసుకుందాం. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ ADC అండ్ ట్రయాంగిల్ BDC తీసుకొని DC is common,
AD is equal to BC. ఎందుకంటే the trapezium is isosceles కదా. So I'm so sorry, I'm so sorry, DC is common. ఈ యాంగిల్ is equal to ఈ యాంగిల్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. This angle is equal to this angle. ఎందుకు? They are the angles on the same segment of the circle. So they are equal to each other అని ప్రూవ్ చేసుకున్నాం. ఈ రెండు ఈక్వల్. ఈ మొత్తం యాంగిల్ is equal to ఈ యాంగిల్ and it's a common side. సో బై AAS కాంగ్రుయెన్సీ ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత యూజింగ్ CPCT AD అండ్ BC ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేసుకున్నాం. సో ఆ ట్రెపీజియం ABCDకి AB is parallel to DC అయిపోయింది. అవర్ AD is equal to BC. So it has become an isosceles trapezium and AC is also equal to BD. ఎలా ప్రూవ్ చేసుకున్నాం? Using CPCT. Alright. Now in the given figure, ABCD is a cyclic trapezium. If AC is equal to 2x minus 3, BD is equal to 4x minus 7, find the value of x అంటున్నారు. ఈ AC ఇంకా BD ఏంటి? They are the diagonals of cyclic trapezium. అంటే ఏంటి? They should be equal to each other. So 2x minus 3 is equal to 4x minus 7. 4 అటువైపు పంపించుకుంటే 2x minus 4x minus 7 plus 3 minus 2x minus 4. X is equal to 2. So what is the value of x? X is equal to 2. Alright. ఏం యూజ్ చేసాం ఇక్కడ మనం? The diagonals of the cyclic trapezium are equal to each other. Now find the value of x and y. ఇప్పుడు యాంగిల్ AOB ఏంటి? 50 degrees. It is always equal to twice the angle ACB. ఇది మనం లాస్ట్ టైం ప్రూవ్ చేసుకున్నాం. యాంగిల్ on the arc, at the center is always double the angle formed at any part of the circle. So angle ACB, which is our x, ఏమైపోతుంది? half of angle AOB. half of AOB ఎంత? half of 50, which is equal to 25 degrees. So x ఏమవుతుంది? 25 degrees. Similarly, ఇది కూడా angle formed on any part of the circle కదా. So angle ADB is equal to, which is y, equals to half of angle formed at the center. That is equal to half of 50, 25 degrees. So ఏంటి వాళ్ళు ఏం అడుగుతున్నారు? x plus y ఎంత అని అడుగుతున్నారు. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. అంటే 25 plus 25 is equal to 50 degrees. So what is the answer? The answer is 50 degrees. మనం ఏం యూజ్ చేసాం? Angle subtended by an arc at the center is double the angle subtended at any point on the remaining part of the circle. First start చేసిందే దీంతో. Alright. So guys, before we proceed to the further work, ముందుకెళ్ళే లోపల నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నా. ఎవ్రీబడి హూ ఇస్ న్యూ టు ద ఛానల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కొట్టడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఇలాంటి ఎన్నో అకాడమిక్, ఇన్ఫర్మేటివ్, ఫన్ వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో మీరు ఒకసారి మా ఛానల్ని చెక్ చేసుకుంటే, లైవ్ సెక్షన్కి వెళ్ళి చెక్ చేసుకుంటే, యూ కెన్ క్లియర్లీ సీ అ లాట్ ఆఫ్ వీడియోస్ హ్యాపెనింగ్. How to study social science like a topper, and fun sessions. How well do you know your Bollywood and Tollywood heroes? Probability one shot for grade 10th. అలా ఎన్నో మనం వీడియోస్ చేసుకుంటున్నాం. వీడియో సెక్షన్లో వెళ్ళి చూసుకుంటే గ్రేడ్ 8th వీడియోస్ దొరుకుతుంది. సింపుల్ హ్యాక్స్ టు ఫినిష్ హాలిడే హోంవర్క్స్ ఇన్ జస్ట్ 3 days. అలా ఎన్నో హ్యాక్స్ వీడియోస్, టిప్స్ వీడియోస్, ట్రిక్స్ వీడియోస్, ఫన్ వీడియోస్ మీకు దొరుకుతుంది. గ్రేడ్ స్పెసిఫిక్గా మాకు కావాలి అంటే గ్రేడ్ 10 ప్లేలిస్ట్కి వెళ్ళి మీ గ్రేడ్ 9తో గ్రేడ్ 10తో ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. గ్రేడ్ 9th ఓపెన్ చేస్తే అన్ని చాప్టర్స్ నేను ఫినిష్ చేశాను. గ్రేడ్ 10thలో కూడా నేను ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఫినిష్ చేసుకున్నాను. సో జస్ట్ వాచ్ ద ప్లేలిస్ట్ హియర్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉన్నాయి. ఆల్ రైట్. గ్రేడ్ 10thకి నేను ఇప్పుడు NCERT సిలబస్ మాత్రమే చెప్తున్నా. దెర్ ఇస్ అనదర్ సర్, దట్ సర్ విల్ బి టేకింగ్ అప్ అవర్ స్టేట్ సిలబస్, ఏపీ ఇంకా టీఎస్ బోర్డ్ వాళ్ళకి.
సరేనా? సో దాట్ వాజ్ అ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ మై సైడ్. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఏ వీడియో కింద అయినా యూ టేక్ ఎనీ వీడియో ఆఫ్ మైన్ దీని కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ది అఫీషియల్ గ్రూప్ ఉంది, మాది ఒకటి అఫీషియల్ ఛానల్ ఉంది. దాని లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో ఈ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి, ఆ గంట కూడా మోగిచ్చేయండి, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి వీడియోస్ మేము పెట్టినా మీరు ఎప్పుడు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఆల్ రైట్, అండ్ ఈ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అయిపోవచ్చు. యూ కెన్ అండ్ అన్ని అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తూ ఉంటాను. ఆల్ రైట్, సో డూ నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అండ్ ఆల్సో మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ని యూజ్ చేసుకోండి, దాంట్లో మీ డౌట్స్ పెట్టుకోండి. ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.